హాయ్ అండి. ఇక్కడ 2 బ్లౌజ్ పీసెస్ని ఒకేసారి కట్ చేసే విధంగా చెప్తున్నాను చూడండి. అందరూ అంటారు కదా, ఏంటంటే ఒక్కసారికే 100 బ్లౌజులు కట్ చేయొచ్చు అనేసి. 100 బ్లౌజులు అనేది ఇళ్ళల్లో టైలర్స్కి సెట్ కాదండి. ఎందుకంటే మార్కింగ్ అయితే ఒకటే, అన్నీ చేయొచ్చు మనం కూడా. కాకపోతే మన సిజర్స్ అనేవి వాటికి సెట్ కావు. కాబట్టి ఒక 10 బ్లౌజెస్ దాకా కూడా కట్ చేయొచ్చు. ఒక 5 బ్లౌజెస్ దాకా కూడా కట్ చేయొచ్చు. ఇక్కడైతే 2 బ్లౌజెస్ సేమ్ ఒకళ్ళే ఇచ్చారు కాబట్టి 2 బ్లౌజెస్ని చూపిస్తున్నాను. ఒక 5 బ్లౌజెస్ దాకా అయితే కట్ చేయొచ్చు అండి ఒకేసారి మన సిజర్స్కి. ఇక్కడ చూడండి, ఫస్ట్ హెచ్చుతక్కులకి కింద ఉంది కదా, కిందది కూడా కరెక్ట్గా హెచ్చుతక్కులకి ఉందా లేదా చూడండి, కింద బ్లౌజ్ పీస్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి మళ్ళీ ఒక లైన్ గీయండి. ఎందుకు అంటే ఖర్చులకి, ఇది ఖర్చులకి అనమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని డాట్స్ మిడిల్లో ఒకసారి పట్టుకొని, షోల్డర్ మిడిల్లో ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఇలా చూడండి, ఈ ఖర్చులకి లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద నుంచి ఇలా స్ట్రైట్గా పట్టుకొని కరెక్ట్గా షోల్డర్ ఉంది కదా, షోల్డర్ కుట్టు దగ్గర ఒక పాయింట్ చేసేయండి. ఇలా ఒక పాయింట్ చేసేసి ఇలా పెట్టేసేసి ఒక లైన్ గీసేయండి. మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఒక లైన్ గీసేయండి. ఎందుకు అంటే ఖర్చులకి అనమాట అది. ఓకేనా? కరెక్ట్గా లేచి చూసారా, రెండు కూడా ఎగ్జాక్ట్లీ ఉండేలాగా ప్లేస్ చేయండి. కొంచెం పాయింట్స్ ఆఫ్ లైన్స్ పోయినా కానీ మనకి షోల్డర్స్ జారే అవకాశం ఉంటుంది. బ్లౌజ్ హైట్ తీసుకున్నాక నడుం లూజ్ చూడండి. నడుం లూజ్ బ్లౌజ్ని ఇలా పట్టుకొని బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్కి ఇలా మిడిల్కి హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఇలా చూడండి, స్టార్టింగ్లో ఇలా పట్టుకొని గట్టిగా పట్టుకొని స్టిఫ్గా పట్టుకొని నడుం లూజ్ని ఇలా మార్క్ చేసేయండి. ఇప్పుడు నడుం లూజ్ వచ్చేసింది మనకి. తర్వాత వచ్చేసేసి చూడండి, నెక్ హైట్ పైనుంచి కొలవలేము కాబట్టి ఈ బ్లౌజ్ కప్ ఉంది కదా, ఈ కప్ని ఇలా పాయింట్ చేయండి. కప్పు ఇలా పాయింట్ చేసేయండి. ఇలా పాయింట్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్ ఎంత పెట్టాలి అనేది ఇక్కడ చూడండి. ఇలాగా బ్లౌజ్ని ఇలా పట్టుకోండి. ఇలా స్టిఫ్గా పట్టుకుంటే నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు నెక్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి పాయింట్ చేసేసాను. ఇక్కడ పాయింట్ చేసేసాక షోల్డర్ ఎక్కడికుందో కరెక్ట్గా చూసుకొని అక్కడికి షోల్డర్ మార్క్ చేసుకోండి. షోల్డర్ మార్కింగ్ అయిపోయాక చంక మార్కింగ్ కూడా చూడండి. ఒక్కసారి బ్లౌజ్ ప్లేస్ చేసామంటే అన్ని మార్కింగ్స్ అయిపోవాలి. నెక్స్ట్ చంక మార్కింగ్ వచ్చేసేసి ఇలా పెట్టేసేసి ఇలాగా ఇక్కడికి పాయింట్ చేయండి. చంక కుట్టు ఎక్కడికుందో ఇక్కడ నుంచి ఇట్లా పట్టుకొని చంక కుట్టు ఎక్కడికుందో అక్కడికి మార్క్ చేసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మనకి నడుము లూజ్ వచ్చేసింది. బ్లౌజ్ కప్పు ద్వారా బ్లౌజ్ నెక్ హైట్ వచ్చేసింది. నెక్ హైట్ అయిపోయాక నెక్ విడ్త్ వచ్చేసింది. షోల్డర్ వచ్చేసింది. చంక డాట్ వచ్చేసింది. చంక పాయింట్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఒకసారి టేప్ పెట్టి అన్నీ కొలుచుకుందాం. నెక్ విడ్త్ ఎంత ఉందో చూస్తున్నాను. 2 ఇంచెస్ ఉంది. షోల్డర్ వచ్చేసేసి 3.5 దాకా ఉంది ఫ్రెండ్స్. 3.5 అంటే మరీ ఎక్కువ అంత అవసరం లేదు, అందుకని నేను 3 ఇంచెస్ పెట్టేస్తున్నాను. 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇట్లా చంక డౌన్ వచ్చేసేసి 6 ఇంచెస్, అంటే ఇక్కడ 6.2 వచ్చింది. ఖర్చులతో కలిపి 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మనం ఇందాక ఖర్చులు మార్క్ చేయలేదు, ఎగ్జాక్ట్లీ కుట్ల దగ్గరికే పెట్టేసాం కదా, అందుకని ఖర్చులతో కలిపి 6 ఇంచెస్ పెట్టేస్తున్నాను. ఓకే కదా? ఇప్పుడు నెక్ హైట్ ఎంత వచ్చిందో చూస్తున్నాను. నెక్ హైట్ వచ్చేసి 9.5 ఇంచెస్ వచ్చింది. అయితే వీళ్ళు ఎంత ఉందో అంతే పెట్టమన్నారు కాబట్టి నేను దాన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. పైన 2 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ 2.5 ఇంచెస్ పెడుతున్నాను. 2.5 ఇంచెస్ విడ్త్ పెడుతున్నాను నెక్. ఇప్పుడైతే పాయింటింగ్స్ ద్వారా ఇలా కలిపేద్దాం. నెక్ కలిపేసేసి ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకొని, మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుంటే 5 ఇంచెస్ వచ్చింది. అదే 5 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇంకా చూడండి, ఇలాగా ఫుల్ షోల్డర్ నుంచి చంక డౌన్ ఇలా మార్క్ చేసేయండి. ఇప్పుడు చంక డౌన్ లైన్ మీదే మనం చెస్ట్ లూజ్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్కి 1 ఇంచ్ కలిపితే డాట్ పాయింటింగ్స్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్లో నుంచి ఇలాగా సగానికి మార్క్ చేస్తే డాట్ పాయింటింగ్. నెక్స్ట్ 1 ఇంచ్ కలిపి నడుము లూజ్కి 1 ఇంచ్ కలిపితే 10 పాయింట్స్ వచ్చింది కదా,
అదే 10 ఇంచెస్ ఇక్కడ చెస్ట్ లూజ్కి మార్క్ చేయండి. చెస్ట్ లూజ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు అనమాట. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా లైన్స్ గీసేయండి. చెస్ట్ లూజు, నడుము లూజు, ఇక్కడ చివర స్ట్రైట్ లైన్స్ రావాలన్నమాట. ఇప్పుడు ఈ మిడిల్ చంక డౌన్, చంక ఆమ్ రౌండ్ ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మిడిల్ పాయింట్ నుంచి 1.5 పాయింట్కి ఇలా పాయింట్ చేయండి. మళ్ళీ పైనుంచి ఖర్చులు కాకుండా 1.5 పాయింట్ చేయండి. ఈ పాయింటింగ్ కలుపుతూ చంక డౌన్ లైన్ ఉంది కదా, చంక డౌన్ లైన్ కలుపుతూ ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలా కరువు గీయండి. ఈ 3 పాయింటింగ్స్ కలిసిపోవాలి. చూసారా, అలా కలుపుతూ రౌండ్ గీసేసుకోవాలి. ఇప్పుడు చిన్న కర్వ్ ఇచ్చేద్దాం ఇక్కడ నెక్కి, బ్యాక్ నెక్. ఇక్కడ డాట్స్కి వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. డాట్స్ వచ్చేసి 3 ఇంచెస్ హైట్ పెడుతున్నాను. 3 ఇంచెస్ హైట్, అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ షేర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ డాట్ కోసం ఈ చివరి పెట్టుకున్నాం కదా, ఈ చివరి పాయింటింగ్ నుంచి ఈ నడుం ఖర్చులకి పైన లైన్ గీసాం కదా, ఆ ఖర్చుల లైన్ కలిసేలాగా ఇలాగా క్రాస్గా ఒక లైన్ గీయండి. ఎందుకంటే ఇక్కడ ఉబ్బెత్తినట్టు ఉండదు కుట్టాక, ప్లస్ స్ట్రైట్గా గీసామనుకోండి ఇలా కర్వ్ వచ్చేస్తుంది మనకు బ్యాక్ నెక్. అదే ఇలా కొంచెం క్రాస్ తీసుకుంటే ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది బ్యాక్ మనం వేసుకున్నాక. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాము. చూడండి, 2 పీసెస్ కూడా కట్ అవ్వాలి. ఇప్పుడు మనం 2 బ్లౌజ్ పీసులు కట్ చేస్తున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేస్టేజ్తో సహా నడుము లూజ్ కట్ చేయండి. ఇలా మనం పెట్టే కాట్లు అనేది 4 హోల్డింగ్స్ కూడా కాట్లు పడిపోవాలి. ఓకే, మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేద్దాము. మనం బ్యాక్ పార్ట్ ఇటు సైడ్ కట్ చేసేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్కి అనేది ఇటు సైడ్ కట్ చేయాలి. 4 హోల్డింగ్స్లో తీసుకోవాలి. హోల్డింగ్స్ అటు ఉండాలి, ఆపోజిట్ హోల్డింగ్స్ మనకి ఉండాలి, ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. చూడండి, వేస్టేజ్ అనేది చాలా వెళ్తుంది. ఇలా వేస్టేజ్ చూసుకోండి ఫస్ట్. అన్ని లైన్స్లలో ఏది చిన్నగా ఉందో, అన్ని హోల్డింగ్స్లలో ఏది చిన్నగా ఉందో ఆ చిన్నగా ఉన్న పార్ట్కి వేస్టేజ్ని లైన్ చేయండి. చూడండి, ఇక్కడికి ఉంది ఈ చిన్న పార్ట్, చూసుకొని దాన్ని వేస్టేజ్కి పాయింట్ చేయండి. ఇలా పాయింట్ చేశాక ఒక 1 ఇంచ్ మందం, తిప్పి కుట్టే పద్ధతి కాబట్టి 1 ఇంచ్ మందం పైకి పెట్టండి. పైకి మార్క్ చేసేసి, ఇక్కడ మీకు మార్కింగ్ లైన్స్ అనేవి కనిపించట్లేదు కదా, వేరే చాక్ పీస్ తీసుకుంటాను. ఇక్కడ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూద్దాము. వీళ్ళు హ్యాండ్ హైట్ కొంచెం పెంచమన్నారు కాబట్టి మనం టేప్తో కొలుచుకున్నాం ఈసారి. కొంచెం హ్యాండ్ పెంచమన్నారు కాబట్టి ఇక్కడ చూడండి 5.5 ఉంది, 5.5 ఇంచెస్ ఉంది. ఒక 1 ఇంచ్ పెంచడం, 6.5 పెడుతున్నాను. 6.5కి పెట్టేస్తున్నాను అన్నమాట. అది వాళ్ళు పెంచమన్నారు కాబట్టి మనం పెంచుతున్నాము. ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చులకి పైకి మార్క్ చేయండి. మార్క్ చేసేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూద్దాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ వస్తుంది. అదే 6.5 ఇంచెస్ ఇక్కడ పాయింట్ చేసేయండి. ఇక్కడ హ్యాండ్ ఎలా ఉందో అలా సేమ్ యాజ్ టీస్గా ఇక్కడ చూడండి. ఇటు 1 ఇంచ్ పెంచాం కదా, కాబట్టి ఈ లైన్ని రానొద్దు. ఇక్కడ కింద
మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చులు కుర్తుంది కదా, ఆ కుర్తు అనేది మనం ఇక్కడ లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ మీద పెట్టండి. ఆ లైన్ మీద పెట్టేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇక్కడ చంక దగ్గర ఇప్పుడు ఒక పాయింట్ చేసేయండి. అంటే హ్యాండ్ లోత్ అనేది ఎంత ఉందనేది ఇలా తెలిసిపోతుంది మనకి. మనం ఎప్పుడు కూడా ఇక్కడ పెడతాము, కానీ వీళ్ళు కొంచెం పెంచమన్నారు కాబట్టి పెంచాం కాబట్టి ఇలా పెట్టకూడదు. ఇక్కడ కుట్ల దగ్గర ఈ స్టిచ్చెస్ అనేది లైన్ మీద పెట్టేసేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ పెట్టుకొని ఇలా పాయింట్ చేసుకోండి. ఇలా పాయింట్ చేశాక ఎన్ని ఇంచులు వచ్చిందో చూడండి ఒకసారి. 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ 3 ఇంచెస్కి ఇలా ఒక లైన్ తీసేయండి. ఇలా ఒక లైన్ తీసేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ ఎంత వచ్చిందో చూద్దాము. ఎప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ కొలిచేటప్పుడు చూడండి, ఇలాగా బ్యాక్ పార్ట్ సైడ్ పట్టుకోండి. బ్యాక్ సైడ్ పట్టుకొని ఖర్చులతో సహా పట్టుకొని పాయింటింగ్ ఇలాగా మనకి ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ వచ్చింది. అదే 8 ఇంచెస్ ఇక్కడ పాయింట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నడుం లూజ్ బట్టి నడుం లూజ్ అంతా రావాలి, కానీ ఇది 9 ఇంచెస్ రావాలి. కానీ చూడండి వీళ్ళు ఆమ్ రౌండ్ తక్కువ ఉంది, 8 ఇంచెసే వచ్చింది. నడుం లూజ్ బట్టి నడుం లూజ్ లెక్క కూడా పెట్టకండి, కొంచెం కొలుచుకోండి మీరు కూడా. 8 ఇంచెస్కి అయితే మార్క్ చేసేస్తున్నాను. 8 ఇంచెస్ మార్క్ చేసేసాక ఇలా చూడండి, ఇక్కడ 1 ఇంచ్ వదిలేసేసి ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసేసి ఇప్పుడు స్కేల్ తీసుకొని ఆమ్ రౌండ్ లూజ్ నుంచి 1 ఇంచ్ మార్కింగ్కి కలుపుతూ ఒక లైన్ గీసేయండి. ఇక్కడ హ్యాండ్ లూజ్కి కూడా ఒక లైన్ గీసేయండి. 2 ఇంచెస్ ఖర్చు కూడా. ఓకేనా, లైన్ గీసాం కదా. ఇప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ నుంచి ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో అంత బ్లౌజ్ పీస్ ఎక్కడికి ఉందో ఇక్కడ చివరికి పట్టుకున్నాను చూడండి. ఇలా పట్టుకొని సగానికి చేయండి, సగానికి మార్కింగ్ చేయండి. ఇప్పుడు నేను సగానికి మార్కింగ్ చేశాను కదా, ఆమ్ రౌండ్ లూజ్ నుంచి ఆ సగం మార్కింగ్ నుంచి మళ్ళీ సగానికి మార్క్ చేయండి. మీకు చాలా ఈజీ మెథడ్లో ఆమ్ రౌండ్ లూజ్ ఎలా అంటే ఆమ్ రౌండ్ కర్వ్ ఎలా తీయాలో చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం 2 పాయింటింగ్స్ పెట్టాము. దేనికి పెట్టాము 2 పాయింటింగ్స్? ఒకటి వచ్చేసేమో హ్యాండ్ ఫ్రంట్లో తీయడానికి, ఇంకోటేమో హ్యాండ్ బ్యాక్ కరువు తీయడానికి. ఇప్పుడైతే బ్యాక్ కరువు పాయింటింగ్ 1 ఇంచ్ పాయింటింగ్ కలుపుతూ కరువు స్కేల్ని ఇలా ప్లేస్ చేయండి. మీకు 2 పాయింట్లు కలుపుతూ కరువు ఎలా అయితే వస్తుందో స్కేలు అలా ప్లేస్ చేయండి. చేసేసి 2 కలుపుతూ ఇలాగా కరువు తీసేయండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ని ఇలా తిప్పేసేసి ఈ బ్యాక్ పార్ట్ పాయింటింగ్ ఉంది కదా, పాయింటింగ్ నుంచి ఆమ్ రౌండ్ లూజ్ పాయింటింగ్ కలుపుతూ ఇలా తీసుకోండి. ఓకేనా, చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసేసి ఇలా 1/2 ఇంచ్కి డౌన్ చేయండి. 1/2 ఇంచ్ డౌన్ చేయండి. మిడిల్లో 1/2 ఇంచ్ డౌన్ చేసేసి కరువు స్కేల్ హెల్ప్తో మళ్ళీ ఈ పాయింటింగ్స్ కలుపుతూ కరువు తీయండి. మళ్ళీ ఇక్కడ ఓకే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఫ్రంట్ లోత్ వచ్చేసింది, బ్యాక్ కర్వ్ వచ్చేసింది, హ్యాండ్ లూజ్ వచ్చేసింది. హ్యాండ్ కటింగ్ అనేది హ్యాండ్ మార్కింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు కట్ చేసేద్దాము. చూడండి కింద హ్యాండ్ వేస్టేజ్ కూడా పాయింట్ చేసాం కదా, అది కూడా కట్ చేసాం. ఓకేనా, ఇక్కడ కాట్లు పెట్టేసుకోండి. కాట్లు 4కి దిగాలి, అంటే 4 హోల్డింగ్స్ మీద ఉంది మనకి. 4 హోల్డింగ్స్ కూడా కట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్. కదా, ఇప్పుడైతే ఇట్లా 4 హోల్డింగ్స్గా ఓపెన్ చేయండి. ఇట్లా సగానికి ఓపెన్ చేయండి. సగానికి ఓపెన్ చేసేసి ఇలాగా ఫ్రంట్ కర్వ్ తీయండి. చూసారు కదా ఎంత షార్ప్గా వచ్చిందో ఫ్రంట్. ఆ ఫ్రంట్ అంత షార్ప్గా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నేను F అని రాసుకుంటున్నాను. 4 పీసుల మీద కూడా F పడాలి. ఓకే కదా,
ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నేను F అని రాసుకున్నాను. ఇప్పుడైతే 2 బ్లౌజెస్ ఒకేసారి హ్యాండ్స్ అయిపోయినాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఇలా చూడండి 4 హోల్డింగ్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. అయితే మనకు ఓపెనింగ్స్ అనేవి మన సైడ్ ఉండాలి, క్లోజింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్కి ఇలా చూడండి 4 హోల్డింగ్స్ కూడా కరెక్ట్గా ఉండాలి, లేకపోతే షోల్డర్ పాయింటింగ్ పోతుంది, నెక్ పాయింటింగ్ పోతుంది. ఇక్కడ 4 అంటే ఇక్కడ 4 పొరలు కూడా ఇక్కడ కరెక్ట్గా ఉండాలి. చూసుకోండి కింద బ్లౌజ్ పీస్ని మంచిగా ప్లేస్ చేసానా లేదా అని ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే 2 బ్లౌజెస్ని ఒకేసారి కట్ చేస్తున్నాం మనం. ఇలా ఎన్ని బ్లౌజులు కట్ చేసినా కానీ అన్నిసార్లు కూడా కరెక్ట్గా చూసుకోండి. చూసుకొని చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేయండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా క్రాస్ కటింగ్లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రాయింగ్ తీసేయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా. ఫ్రెండ్స్ మీకైతే అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకుంటున్నాను. ఇంట్లో కూర్చొని టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ మన వీడియోస్ చూస్తే కనుక ఖచ్చితంగా మీకు టైలరింగ్ వచ్చేస్తుంది. నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. అవేమీ లేకుండా ఈ చాట్ గోళ్ళ లేకుండా మెయిన్ చాట్ గోళ్ళ అండి, చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను నేనైతే. ఏ చాట్ గోళ్ళ లేకుండా చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను. మీరు కూడా నేను చూడండి ఇప్పుడు కస్టమర్స్ బ్లౌజెసే కుడుతున్నాను, వాళ్ళ సాటిస్ఫాక్షన్కి మనకు ముఖ్యం కదా. అందుకని చూడండి ఇక్కడ చంక డౌన్ పాయింటింగ్ ఉంది. ఆ పాయింటింగ్ అనేది ఇక్కడ పాయింట్ చేయండి. ఇలాగా చంక డౌన్ పాయింటింగ్ తీసుకొని చంక డౌన్ లైన్ తీసేస్తున్నాను, కలుపుతున్నాను పాయింట్స్. ఇక్కడ ఖర్చుల లైన్ కూడా గీసేయండి. ఒకసారి షోల్డర్ అనేది 3 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకుంటాను. 3 ఇంచెస్ కన్నా ఎక్కువ వెళ్ళిపోయింది. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి కట్ చేయడం వల్ల, అంటే ఒకదాని మీద ఒకటి పెట్టి డ్రాయింగ్ చేయడం వల్ల కొంచెం ఎగురు దిగుడు అయిపోతాయి. అందుకని ఒకసారి టేప్ పెట్టి కొలుచుకోండి. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నాం. ఇందాక ఆమ్ రౌండ్ 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు 1 ఇంచ్ తీసుకోండి. ఫ్రంట్ చంక డౌన్ లోతు తీయడం అంటారు దీన్ని. చంకలోతుకి 1 ఇంచ్ తీసుకున్నామంటే మనం 1/2 ఇంచ్ తగ్గించినట్టు, ఒక 1/2 ఇంచ్ మనం చంకలోతు తీసుకున్నట్టు. ఇప్పుడు ఆ 1 ఇంచ్ కలుపుతూ ఇలా కరువు గీసేసేయండి. కరువు గీసేసి ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టీకి వెళ్ళి చూడండి. ఉక్స్ పట్టీకి వెళ్ళి ఇలా చూడండి ఖర్చుల్ని మినాయించి, అంటే ఖర్చులు వదిలేసేసి ఇక్కడ కుట్టు అనేది ఒక 1/2 ఇంచ్ మందం కిందికి ఉండాలి. ఇక్కడ లైన్ ఉంది కదా, లైన్ కన్నా 1/2 ఇంచ్ మందం కిందికి ఉండాలి. ఇలా కిందికి ఉండి ఇలా చూడండి ఇలా కొలవాలన్నమాట. ఇలా కొలుచుకొని ఇక్కడ పాయింటింగ్ చేయండి. కర్వ్ అనేది చాలా ఉంది వీళ్ళకి. అయితే ఆ పాయింటింగ్ అనేది ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చూద్దాము. 7.5. అయితే నెక్ హైట్ ఎంత వచ్చిందో ఒకసారి కొలిచేస్తున్నాను. 8 ఇంచెస్ దాకా వచ్చింది, అంటే 7.5 ఇంచెస్ అనమాట వీళ్ళ నెక్. ఓకేనా, ఇప్పుడు దీంట్లో కరువు గీయాలన్నమాట. లైట్ కరువు తీసేసుకోండి. నెక్ రౌండ్ నెక్ అనమాట ఫ్రంట్. మీకు ఏదైనా డిజైన్ కావాలంటే ఇదే బాక్స్లో డిజైన్ని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి చంక కరువు వచ్చేసింది, నెక్ కరువు వచ్చేసింది. ఇప్పుడు హైట్ తీసుకుందాం, బ్లౌజ్ హైట్. ఫస్ట్ ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ తీసుకుంటున్నాను చూడండి. ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ కోసం ఫస్ట్ ఉక్స్ నుంచి 4th ఉక్కి పాయింటింగ్ చేయండి. ఫస్ట్ ఉక్స్ నుంచి 4th ఉక్స్కి పాయింట్ చేయండి. ఇది ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ ఇలా కొలిచేసుకుంటారు. తర్వాత బ్లౌజ్ హైట్ ఎలా చేయాలి అంటే ఇలా చూడండి. షోల్డర్ మిడిల్లో పట్టుకొని మెయిన్ డాట్ మిడిల్ కుట్టు ఉంది కదా, మెయిన్ డాట్ కుట్టు, ఆ మెయిన్ డాట్ కుట్టుకు పట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు
కిందికి పట్టండి కుట్టుని, 1/2 ఇంచ్ కిందికి పట్టుకొని ఇలా చూడండి. ఇక్కడ షేప్ బెల్ట్ కుట్టు దగ్గర మెయిన్ డాట్ కుట్టుంది కదా, ఆ కుట్టు దగ్గరికి పాయింట్ పెట్టండి. ఇది బ్లౌజ్ హైట్ అన్నమాట. బ్లౌజ్ హైట్ కుట్టు ఇలాగ ఒక లైన్ గీసేయండి ఎల్ స్కేల్ హెల్ప్. ఓకేనా, బ్లౌజ్ హైట్ వచ్చేసింది మనకి. బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఒకసారి చూస్తున్నాను, 4th డాట్కి 4th హుక్ మరి కిందికి ఉంది, కొంచెం పైకి పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ హైట్కి వచ్చేసి ఇలా చూడండి, చంక కుట్టు ఉంది కదా, చంక కుట్టు దగ్గర నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గరికి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని పాయింట్ చేయండి. షేప్ బెల్ట్ హైట్ అంటారు దాన్ని. ఇప్పుడైతే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ వచ్చేసింది, బ్లౌజ్ హైట్ వచ్చేసింది, షేప్ బెల్ట్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఉక్స్ పట్టి పట్టుకోండి. ఉక్స్ పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ కుట్టుంది కదా, ఆ కుట్టుకి ఎన్ని ఇంచులు ఉందో ఒకసారి కొలిచి చూడండి. 3 ఇంచెస్ ఉంది. ఇంకా మనకి మెయిన్ డాట్ కోసం దాంతో పని లేదు. ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి 3 ఇంచెస్కి పాయింట్ చేయండి. 3 ఇంచెస్ పాయింట్ చేయండి. మళ్ళీ ఆ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ 3 ఇంచెస్కి పాయింట్ చేయండి అదే లైన్ మీద. మళ్ళీ దాన్ని ఆఫ్ చేసుకోండి. టేప్ని సగానికి చేసి 3 ఇంచెస్లో సగం 1.5 ఇంచ్ వస్తుంది. ఆ 1.5 ఇంచ్కి మళ్ళీ పాయింట్ చేయండి. ఇది మెయిన్ డాట్ పాయింట్ అనమాట. ఇప్పుడు మెయిన్ డాట్ పాయింట్ మిడిల్ పాయింట్ నుంచి డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. 3 ఇంచెస్ హైట్ పెట్టండి అంతే. ఏదైనా 3 ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచులు ఉందో అన్నీ ఇంచులు పెట్టవచ్చు. 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్ ఇక్కడ పాయింటింగ్ చేసి హైట్ కూడా 3 ఇంచెస్ పాయింట్ చేసేసాము. ఇప్పుడైతే మనకి మెయిన్ డాట్ వచ్చేసింది. మెయిన్ డాట్ చూడండి, కుట్టాక కూడా చూపిస్తాను మీకు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజెస్ వాళ్ళకైతే 2.5 వస్తుంది, పెద్ద సైజ్ బ్లౌజెస్ వాళ్ళకైతే 3 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు ఈ డాట్ చివరి నుంచి ఉక్స్ పట్టి హైట్కి ఇలా కలిపేసేయండి. మళ్ళీ ఈ చివరి డాట్ నుంచి షేప్ బెల్ట్ హైట్కి ఇలా కలిపేసేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది హైట్ వచ్చేసింది, మెయిన్ డాట్ వచ్చేసింది, నెక్ కర్వ్ వచ్చేసింది, చంక కర్వ్ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇలాగా కట్ చేసేస్తాను. కట్ చేసేసాక మీకు ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి డాటు, చంక డాటు 2 చూపిస్తాను ఎలా చేయాలో. అయితే మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసేద్దాం. ఓకే, ఫ్రంట్ పార్ట్ అయితే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ వచ్చేసింది, చూసారు కదా. ఫ్రంట్ పార్ట్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇటు డాట్ ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి. ఉక్స్ పట్టి కాజా పట్టి డాట్ అనమాట ఇది. దీనికి ఒక 1/2 ఇంచ్ మందం వదిలేయండి. 1/2 ఇంచ్ మందం పాయింటింగ్ చేసి వదిలేసేయండి. వదిలేసేసి ఆ పాయింటింగ్ నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ ఎంత ఉందో అంత టేప్ పెట్టి దాన్ని సగానికి మార్క్ చేయండి. సగానికి మార్క్ చేసేసి పాయింట్ చేయండి. ఇక్కడికి వస్తుంది. ఈ పాయింటింగ్కి 2.5 ఇంచెస్ హైట్ తీసుకోండి. ఉక్స్ పట్టి డాట్ అనమాట, అది ఎంత ఎవరికైనా సరే 2.5 ఇంచెస్ డాట్ సరిపోతుంది. ఇటు ఓ పాదం మందం కుట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చంక డాట్ ఎలా తీయాలంటే షోల్డర్స్ నుంచి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఇలా మిడిల్లో కాట్ పెట్టేసుకోండి. ఇలా మిడిల్ కాట్ పెట్టేసేసి చూడండి, ఇక్కడ మనకి మెయిన్ డాట్ ఈ చివర ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి చివర డాట్కి
ఈ కాటుకి రెండు కలుపుకుంటూ ఇలా స్ట్రైట్గా స్కేల్ పెట్టండి. మ్యాక్సిమం స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇలాగా క్రాస్గా లైన్ గీసేయండి. ఇలా క్రాస్గా లైన్ గీసేసి ఈ మెయిన్ డాట్ నుంచి అక్కడికి 1.5 ఇంచ్ తీసుకోండి. పాయింటింగ్ 1.5 పాయింట్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఉక్స్ పట్టికెళ్ళి డాట్ వచ్చేసింది, మెయిన్ డాట్ వచ్చేసింది, నెక్స్ట్ చంక డాట్ కూడా వచ్చేసింది. సేమ్ యాస్టీస్గా ఇప్పుడు పెట్టుకున్నట్టు కాట్లు పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇది 2 పీసెస్ బ్లౌజ్ కదా, 2 బ్లౌజులు కాబట్టి కాట్లు కూడా రెండింటికి పడుతున్నాయో లేవో చూసుకుంటూ కాట్లు పెట్టండి. ఇక్కడ ఖర్చులతో సహా ఉక్స్ పట్టికెళ్ళి కాటు, ఇక్కడ ఖర్చులకెళ్ళి కాటు, ఖర్చులకు కాటు 4కి పడలేదు, 4కి పడేటట్టు చూసుకోండి. ఓకేనా? 4కి కాటు పడిపోయింది. ఇప్పుడు చూడండి, 2 బ్లౌజులకి మనం కట్ చేసాం కాబట్టి ఇక్కడ పాయింటింగ్ చేసుకోండి. మెయిన్ డాట్, ఉక్స్ పట్టి డాట్, 4 పొరలకు కూడా డాట్స్ పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే కదా? సేమ్ యాస్టీస్గా అన్నిటికీ పెట్టేస్తున్నాను. చూడండి మార్కింగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనకి డాట్ పాయింటింగ్స్ అనేది అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది. చాలా ఈజీ. ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఇబ్బంది పడతారు బిగినర్స్. నేను కూడా ఫస్ట్లో చాలా ఇబ్బంది పడ్డాను, కానీ అంత హార్డ్ ఏమి ఉండదు. ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా తీయాలో చెప్తాను చూడండి. షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ ఇలా తీసుకొని బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి ఇలా ప్లేస్ చేసేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మందం పైకి పట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ మీద 1/2 ఇంచ్ మందం పైకి పట్టుకొని ఇట్లా కొలుచుకొని చూడండి. నాకు 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్ ఇక్కడ పెట్టండి. ఇక్కడ 3 ఇంచెస్ వచ్చిందంటే ఇక్కడ 3.5 ఇంచ్ వస్తుంది. వాళ్ళకి సర్కిల్ చూస్తున్నాను. ఇక్కడ 2.5 వచ్చింది, 3.5 రాలేదు. 2.5 ఇంచ్ వచ్చింది. అంటే వీళ్ళు షేప్ బెల్ట్ చాలా చిన్నగా ఉంది. అక్కడ 2.5 ఇంచెస్ వచ్చిందంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెంచుకొని 3 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 2.5 వచ్చిందంటే మిడిల్లో 2 ఇంచెస్ ఉంటుంది. వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా సేమ్ కట్ చేసాం కాబట్టి వాళ్ళకి చాలా చిన్నగా ఉంది షేప్ బెల్ట్. 2 ఇంచెసే ఉంది వాళ్ళ షేప్ బెల్ట్. అంటే 1/2 ఇంచ్ ఖర్చులు, 2.5. ఓకేనా? కరెక్ట్గానే ఉన్నది. ఇప్పుడు మిగిలిన పీసెస్లో మనం నడుం పట్టి షేప్ బెల్ట్ తీసేద్దాం. ఈ మిగిలిన పీస్లో నడుం పట్టి షేప్ బెల్ట్ తీద్దాము. ఫస్ట్ అయితే నడుం పట్టి కోసం ఒక లైన్ గీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ 3 ఇంచెస్ హైట్ ఉంది కదా షేప్ బెల్ట్ ఉక్స్ పట్టి కదా పట్టుకెళ్ళి 3 ఇంచెస్ ఇక్కడ, 2 ఇంచెస్ ఇక్కడ, 2.5 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకొని ఇప్పుడు కరువు తీసుకున్నాం. కరువు స్కేల్ హెల్ప్తో కరువు తీసుకుంటాను నేను. షేప్ బెల్ట్కి కూడా కరువు స్కేల్ యూస్ చేస్తాను నేనైతే. ఓకే, కరువు స్కేల్తో షేప్ బెల్ట్ తీస్తే పర్ఫెక్ట్గా మస్తు వస్తుందండి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది. అంత కూడా ఏం అవసరం లేదు, ఇక్కడికైతే సరిపోతుంది. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేస్తున్నాము. ఇక్కడ హెచ్చుతక్కులు ఉన్నాయి ఎక్స్ట్రా, అవి కట్ చేస్తున్నాను ఫస్ట్. నడుం పట్టి కూడా కట్ చేసేయండి.
ఓకేనా. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే నడుము పట్టి షేప్ బెల్ట్ రెండు వచ్చేసాయి. ఇప్పుడైతే ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసుకుంటున్నాను, అంటే ఏ బ్లౌజ్ పీస్కి ఆ బ్లౌజ్ పీస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, నడుము పట్టి, హ్యాండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మీకు కనుక ఈ 2 బ్లౌజెస్ కూడా ఒకేసారి 20, 10 అయినా 20 అయినా మీ కత్తెర పదం ఉంటే ఇంకెన్నైనా సరే ఒకేసారి కట్ చేయొచ్చు. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్.